श्री जगद्गुरु ममात्मवे नमः। हरि ओं देवमूर्त्यं दुहानाधेतुर्वागस्मानुपसुस्तुतैतुः अयं मुहूर्त एतत् मुहूर्तकाले सूर्याधीनां नवानां ग्रहाणां ये ग्रहाः TX Group of Hospitals नामधेयस्य श्री रामिरेड्डी रवीन्द्रारेड्डी नामधेयस्य TX Group of Hospitals नामधेयस्य सकुटुम्बस्य बान्धवस्य केशवरातोड नामधेयस्य KR टीम नामधेयस्य कुटुम्बस्य बान्धवस्य सकल क्षेमस्थैर्य धैर्य विजय भयायुः आरोग्य अष्टैश्वर्य सिद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्वेद फलपुरुषार्थ सिद्ध्यर्थं यजमानस्य जन्मजातकस्य संपूर्ण नवग्रह दोषानां परिहारार्थं समस्त दुष्टिग्रह दोषानां परिहारार्थं समस्त व्यापार अनुकूलता फल सिद्ध्यर्थम उद्योग रंगेन व्यापार रंगेन दिनदिनाभिवृद्ध्यर्थम समस्त वाहनादि दोष निवारणार्थम श्री 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 सहस्रलिंगेश्वर स्वामी अनुग्रह सिद्ध्यर्थमिति श्री रामिरेड्डी रवीन्द्रारेड्डी जन्मदिन शुभसंदर्भेन इति पुष्पैः पूजयामि अपुष्पते। ओम या हवलनेर्या फलाया पुष्पाया पुष्पिनीः बृहस्पति प्रसूदस्थानो देवं धीमहि धियो यो नः दाति भूतरपतिः परिदां लोकैकदीपं कर्पूरनीराजनं समर्पयामि नमः। हर 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 महादेव शंभो शंकर। అందరికీ నమస్కారం। ఈరోజు నాదరగుల్లో ఉన్నటువంటి శ్రీ మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్న 150 మంది అనాథలకి అభాగ్యులకి మతిస్థిమితం లేనటువంటి వారికి జూన్ 3న జరుగుతున్నటువంటి TX హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన రామిరెడ్డి రవీందర్రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పుణ్య కార్యక్రమం అయినటువంటి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంకి అవకాశం ఇచ్చినటువంటి మరియు ఇంత పెద్ద ఆశ్రమాన్ని ఎటువంటి ఉద్దేశం లేకుండా నిస్వార్థతతో ముందుండి నడిపిస్తున్నటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి సొంత కొడుకు కంటే ఎక్కువగా బాధ్యతలు తీసుకుంటూ ఈ ఆశ్రమం కిరాయి ప్లేస్లో కాకుండా సొంత భవనం ఉండాలనే ఆలోచనలతో ఒక భూపూజ యజ్ఞాన్ని ప్రారంభించడం కోసం తనకున్నటువంటి ఒక సొంత ఫ్లాట్ని సేల్ చేసి వచ్చినటువంటి డబ్బుని ఒక ఓన్ ఫ్లాట్ కొని అనాథలకు ఉండాలనే మంచి ఉద్దేశంతో భావించి నడిపిస్తున్నటువంటి మన గట్టు గిరి గారికి హృదయపూర్వక నమస్కారాలండి। దాంతోపాటు వారి సమక్షంలో KR టీమ్ మెంబర్స్ అందరి సహకారంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది రవీందర్రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా చేతుల మీద చేయడం అనేది చాలా ఆనందకరంగా అనిపిస్తుంది। ఇటువంటి కార్యక్రమాలు హైదరాబాద్లో మరెన్నో ప్లేస్లలో అనేక మంది మా టీం మెంబర్స్తో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి। సో కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మీకున్నటువంటి బంధువులు కావచ్చు, మీలో కావచ్చు, ఎవరైనా పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినట్టుంటే వాళ్ళకి సంవత్సరానికి గుర్తుగా ఇటువంటి అనాథలు ఉన్నటువంటి ఆశ్రమాలలో చేసుకుంటే మంచి వాళ్ళకి చేదోడు వాదుడుగా అవకాశాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం। కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను।